హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 4th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన కార్పొరేట్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది ఎగ్జామినేషన్ అనేది మే 2025 ఇయర్లో కండక్ట్ చేశారు. 80 మార్క్స్ మనకు పేపర్ ఉంటుంది. 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ కార్పొరేట్ అకౌంటింగ్ అనేది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. నేను ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ట్రై చేస్తున్నాను. నాకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వశ్చన్ పేపర్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, అండ్ ఇక్కడ సెక్షన్ ఏలో మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కదా. 4th సెమిస్టర్కి వచ్చారంటే మీకు అన్నీ తెలిసే ఉండాలి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 8 ప్రశ్నలు ఇస్తాడు. మనం ఏవైనా 5 ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? 5 ప్రశ్నలకు జవాబు రాస్తే మనకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు పడతాయి. సెక్షన్ ఏ టోటల్ 20 మార్కులు అండి. సెక్షన్ బి చూసుకోండి, మనకు ఏ లేదా బి అని ఇస్తాడు. ఏ లేదా బి, ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కదాన్నే చూజ్ చేసుకొని రాయాలి. రాసినందుకు మనకు 12 మార్కులు పడతాయి. అలా 5 రాయాల్సి ఉంటుంది. 5 రాసినందుకు మనకు 60 మార్కులు ఉంటాయి. టోటల్గా 60 మార్కులు పడతాయండి సెక్షన్ బిలో. ఓకేనా? ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ తెలుగు మీడియం వాళ్ళు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వశ్చన్ పేపర్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఈ పేపర్లో ఏ ప్రశ్నలు వచ్చాయనేవి. ఓకేనా? అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా అందరూ లైక్ చేసే వెళ్ళండి. ఓకేనా? అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి వీడియో మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.